నమస్తే అండి. నా పేరు గోపి. మీరు ఇప్పుడు చూస్తుంది వంగ తోట అండి. ఈ వంగ తోట కూడా కాపు అయిపోయిందండి. ప్రస్తుతానికైతే కొంతవరకు వెళ్తుంది. అయితే ఈ వంగ తోట తీసే ముందు ఈ మధ్యసార్లల్లో ఆకుకూరలు పెట్టామండి. ఇగో అది పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఒక 4-5 రకాలు చల్లామండి. ఇప్పుడు నేను చల్లేది చుక్కకూర అండి. ఈ చుక్కకూర ఈ విధంగా మడి చేసుకొని ఈ విధంగా జల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకోవాలి. ఇలా ఈ విధంగా జల్లుకున్న తర్వాత చూడండి చల్లాం. ఇదంతా చల్లుకున్న తర్వాత ఇది విత్తనం అనేది పైకి గాలికి లేచిపోతుండిద్దండి. మనం ఏం చేయాలంటే ఈ విత్తనం మీద మనం నీళ్లు కొట్టాలి. కాకపోతే మెత్తటి మన్ను ఉన్నా కానీ మన్ను పోసుకోవాలి. అంటే లైట్గా ఒక అంగళంలోని ఒక అరంగళానికి ఇంకా తక్కువనే పోసుకోవాలండి. అట్లా పైన మెత్తటి మన్ను అయితే ఉసుక నేల అయితే దుబ్బ నేల అయితే కొద్దిగా మన్ను పోసుకుంటే పైన పోసుకున్నప్పుడు ఏమైందంటే గింజ కనుక కొట్టకపోకుండా ఉంటుందండి నీళ్ళకి. విధంగా ఇట్లా గడ్డలుగా నల్లరేగడి భూములు అయితే వీటి మీద నీళ్లు చల్లుకోవాలండి. నీళ్ళు చల్లుకుంటే మనకి 3వ రోజు 4వ రోజు మొలక వస్తుందండి. చూడండి. నెక్స్ట్ వీడియోలోని మీకు పాలకూర, తోటకూర కూడా చల్లేది కూడా చూపిస్తాండి. ఈ విధంగా చల్లుకోవాలి.